ఒకరోజు రాజు బజారుకు వెళుతూ తన కుమార్తెలను పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు. పెద్ద కుమార్తె బంగారు దుస్తులు కావాలని అడిగింది. రెండో కుమార్తె వెండి దుస్తులు కావాలని అడిగింది. కానీ చిన్న కుమార్తె మాత్రం, నాన్నగారు, నా కోసం మాట్లాడే ద్రాక్ష పండు, నవ్వే ఆపిల్ పండు మరియు గలగలలాడే బంగాళదుంప తీసుకురండి అని అడిగింది. రాజు ఆశ్చర్యపోయాడు. కానీ అమ్మా, అవి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే తప్పకుండా తెస్తాను అని చెప్పి బయలుదేరాడు. బజారులో పెద్ద కుమార్తెలకు కావాల్సిన బంగారు, వెండి దుస్తులు దొరికాయి. కానీ చిన్న కుమార్తె అడిగిన వింత వస్తువులు ఎక్కడా కనిపించలేదు. నిరాశతో ఆయన తన రథంలో తిరిగి వస్తుండగా దారిలో రథం బురదలో కూరుకుపోయింది. గుర్రాలు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాయి. ఊరి జనం, పిల్లలు అందరూ కలిసి తోసినా రథం కదలలేదు. అప్పుడు అక్కడికి ఒక పంది వచ్చి, రాజా, నీ చిన్న కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తే నేను నీ రథాన్ని బయటకు తీస్తాను అంది. రాజు మొదట దిగ్భ్రాంతి చెందాడు. కానీ తప్పని పరిస్థితుల్లో సరేనని మాట ఇచ్చాడు. పంది తన బలవంతా ఉపయోగించి రథం చక్రాల కింద దూరి ఒక గట్టి తోపు తోసింది. వెంటనే రథం బయటపడింది. రాజు వేగంగా తన కోటకి చేరుకున్నాడు. కోటకు వెళ్ళాక పెద్ద కుమార్తెలకు వారి బహుమతులిచ్చి చిన్న కుమార్తెతో బాధగా, నువ్వు కూడా ఏదైనా బట్టలే అడగాల్సింది, నువ్వు కోరినవి నాకెక్కడా దొరకలేదు అని చెప్పాడు. ఇంతలో కోట బయట పంది స్వరం వినిపించింది. రాజా, నీ కుమార్తెను తీసుకెళ్లడానికి వచ్చాను అని. రాజు భయపడిపోయి ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయికి రాకుమారి బట్టలు వేసి పంపాడు. కానీ పంది వెంటనే గుర్తుపట్టి ఇది రాకుమారి కాదని చెప్పేసింది. రాజు తన తప్పు తెలుసుకుని బాధపడ్డాడు. చిన్న రాకుమారి ఏడుస్తూనే పంది వెంట వెళ్లడానికి సిద్ధమైంది. పంది తన బండిలో రాకుమారిని కూర్చోబెట్టుకుని వెళుతూ, రాకుమారి, ఏడవకు, మన ఇల్లు రాబోతోంది అని ఓదారుస్తూ వెళ్ళింది. కానీ తీరా ఒక మురికిదొడ్డి దగ్గరకు చేరాక ఇదే నా ఇల్లు అని పంది చెప్పగానే రాకుమారి మళ్లీ కుమిలిపోయింది. పంది ఆమెకు మొక్కజొన్నను ఆహారంగా ఇచ్చింది. కానీ ఆమె ఏడుస్తూనే అలసిపోయి నిద్రపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఆ మురికిదొడ్డి కాస్త ఒక అద్భుతమైన రాజభవనంగా మారిపోయింది. సేవకులు వచ్చి ఆమెకు అందమైన దుస్తులు ధరింపజేసి ఒక హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక అందమైన రాజకుమారుడు ఆమె కోసం వేచి చూస్తున్నాడు. ఆయన, ఇక్కడ కనిపిస్తున్నదంతా నీదే, నీకు ఇష్టమైతే నేను కూడా నీవాడినే అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంతో, నువ్వు ఎవరు అని అడిగింది. దానికి సమాధానంగా ఆయన ఆమెను తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ద్రాక్ష తీగలు వంగి, రాకుమారి, మమ్మల్ని కోసుకో అని మాట్లాడుతున్నాయి. పక్కనే ఉన్న ఆపిల్ చెట్టు మీద ఎర్రటి పళ్ళు నవ్వుతున్నాయి. కొంచెం దూరంలో గలగలమని శబ్దం చేసే బంగాళదుంపలున్నాయి. ఆమె కోరుకున్నవన్నీ అక్కడ ఉండటం చూసి ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అప్పుడు ఆ యువకుడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా ఆమె సంతోషంగా ఒప్పుకుంది. నిజానికి ఒక మాంత్రికురాలి శాపం వల్ల ఆయన పందిలా మారాడని, ఎవరైనా అమ్మాయి ఈ 3 వింత వస్తువులను కోరుకుని అతడిని ఇష్టపడితేనే శాపం తొలగిపోతుంది అని తెలిసింది. ఆ తర్వాత వారిద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. అందరూ సుఖంగా జీవించారు.